మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని బీజేపీలో చేర్చుకునేందుకు మంతనాలు సాగుతున్నాయి. మెదక్ లోక్సభ నుంచి సునీతా లక్ష్మారెడ్డిని బరిలోకి దింపాలనుకుంటున్న బీజేపీ డీకే అరుణతో రాయబారం నడిపిస్తోంది. 2 రోజుల క్రితం బీజేపీలో చేరిన డీకే అరుణ మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి నివాసానికి వెళ్లి చర్చిస్తున్నారు. బీజేపీలోకి రావాలని ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. ఇద్దరి మధ్య గంటకు పైగా మంతనాలు జరుగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మా ఇన్పుట్ సత్యనారాయణ మరింత తాజా సమాచారాన్ని లైవ్లో అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. సునీతా లక్ష్మారెడ్డిని బీజేపీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. జాయిన్ అయ్యేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? రాజు, గత 2 రోజులుగా తెలంగాణ బీజేపీ మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని బీజేపీలో చేర్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతోంది. నిన్న హెచ్ఎంటీవీ ఇచ్చిన బ్రేకింగ్ని ఆమె ఖండించే ప్రయత్నం చేశారు. కానీ తాజాగా ఇప్పుడు ఆమె ముషీరాబాద్లోని సునీతా లక్ష్మారెడ్డికి ఇటీవల బీజేపీలో చేరిన మాజీ మంత్రి డీకే అరుణ ఆమెతో చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతానికి దాదాపుగా గంట నుంచి సునీతా లక్ష్మారెడ్డితో డీకే అరుణ చర్చలు జరుపుతుంది. ఆమెతో పాటు బీజేపీ నాయకులు కూడా ఆమెతో చర్చలు జరుపుతున్నారు. ఆమెను ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ బీజేపీలో చేర్చుకొని మెదక్ను పార్లమెంట్ నుంచి పోటీతో దించాలని తెలంగాణ బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. గత 4 రోజులుగా ఆమె బీజేపీ తనతో టచ్లో ఉందని తాను మాట్లాడుతున్నా ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోవాలనేది ఆమె ప్రకటించారు. కానీ ప్రస్తుతానికి ఈ నిన్న వరకు కాంగ్రెస్లో ఆమెతో పనిచేసిన మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీలో చేరడంతో ఆమెను కూడా సునీతారెడ్డిని కూడా బీజేపీలో తీసుకోవడం ప్రయత్నాలు చేస్తున్నారు. డీకే అరుణ ద్వారా బీజేపీ నేతలు సునీతా లక్ష్మారెడ్డితో చర్చలు జరుపుతున్నారు. దాదాపుగా గంట నుంచి ఆమె నివాసంలోనే డీకే అరుణతో పాటు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులందరూ కూడా ఆమె ఇంట్లో భేటీ అయ్యారు. ప్రస్తుతానికి ఆమె ఇంట్లో బయట డీకే అరుణ వాహనాలు కూడా ఆమె ఇంటి దగ్గర ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు సునీతా లక్ష్మారెడ్డి తాను పార్టీలో చేరలేదని చెప్తూ వస్తున్నారు. కానీ ఈరోజు రాత్రి కానీ రేపు ఉదయం కానీ ఆమె బీజేపీలో చేరే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటివరకు మెదక్ సంబంధించి బీజేపీ అధికారికంగా మెదక్ పార్లమెంట్ నుంచి అభ్యర్థిని ప్రకటించలేదు. రేపు ఒకవేళ ఈమె అంగీకరిస్తే రేపు ఒకవేళ బీజేపీలో చేర్చుకున్న తర్వాత మెదక్ పార్లమెంట్ నుంచి సునీతా లక్ష్మారెడ్డిని బీజేపీ రంగంలో దించే అవకాశాలు కనబడుతున్నాయి. రాజు, అలాగే సత్యనారాయణ, ఏమైనా షరతులు ఏమైనా పెట్టేటువంటి అవకాశం ఉందా? తర్వాత ఆమె చేరేది లేనిది ఎప్పటికల్లా ఇవాళ ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందా, లేదంటే కొంత సమయాన్ని అడిగేటువంటి అవకాశం ఉందా? అంటే ఇప్పటివరకు అభ్యర్థుల నామినేషన్ ఈ నెల 26 వరకే ఉండడంతో దాదాపు ఈరోజు అర్ధరాత్రి కానీ రేపు ఉదయం వరకు కానీ సునీతా లక్ష్మారెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. చాలా రోజులుగా జిల్లాకు సంబంధించిన బీజేపీ నాయకులతో పాటు తెలంగాణకు సంబంధించిన బీజేపీ నాయకులు కూడా ఆమెతో చర్చలు జరుపుతూ ఉన్నారు. కానీ ఆమె ఇప్పటివరకు తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. కానీ డీకే అరుణ పార్టీలో చేరిన తర్వాత తను కూడా బీజేపీలో చేరడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. రాజు, థ్యాంక్ యూ సత్యనారాయణ.